అందరికీ నమస్తే అండి. షర్మిల గారు ఇప్పుడు వరకు ఎప్పుడూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. ఆమె మొదటిసారిగా కడప పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలోకి దిగుతున్నారు. ఆమెకు మద్దతుగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు ప్రచారం ప్రారంభించారు. సో ఒకవైపు షర్మిల గారు, ఒకవైపు సునీత గారు, ఇద్దరు అక్కచెల్లెళ్ళు కూడా ఏకైక అజెండా వివేకానంద రెడ్డి గారి మరణానికి అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు కారణం. వాళ్ళిద్దరిని కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు. సో వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగాలంటే అతని హత్య కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని ఓడించాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. సునీత రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు, అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టారు, మళ్ళీ నిన్న కూడా హైదరాబాద్లో మీడియా ముఖంగా మొత్తం చెప్పారు. ఈరోజు కడప వచ్చి కడపలో ప్రచారం మొదలుపెట్టారు. సో షర్మిల గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఆవిడ షెడ్యూల్ ఉంది. ఆవిడ పీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి తను పోటీ చేస్తున్న చోటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. సో షర్మిల గారు రాష్ట్రం మొత్తం మీద 50కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించబోతున్నారు, ప్రచార సభలు నిర్వహించబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున. సో ఈలోగా కడప పార్లమెంట్ పరిధిలో యాక్చువల్లీ విజయమ్మ గారు ఆమె తరపున ప్రచారం చేయొచ్చు, కానీ విజయమ్మ గారు రెండు వైపులా ఏ పార్టీ తరపున కూడా ప్రచారం చేసే ఉద్దేశంతో ప్రస్తుతానికి లేరు. సో షర్మిల గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో ఉంటే ఆమె తరపున వైఎస్ సునీతారెడ్డి గారు అలియాస్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు కడప పార్లమెంటు పరిధిలో ప్రచారానికి దిగబోతున్నారు షర్మిల గారి తరపున. ఈరోజే ప్రారంభమైంది. ఎన్నికల వరకు కూడా ఆమె ఇంటింటికి వెళ్తారు. కడప పార్లమెంటు పరిధిలో ప్రతి అసెంబ్లీలో కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం కవర్ చేయడానికి చూస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా రోడ్ షో చేయడానికి, ప్రతి గ్రామంలో కూడా క్యాంపెయినింగ్ నిర్వహించడానికి సునీత రెడ్డి గారు ప్లాన్ చేశారు. సో ఎన్నికల వరకు కూడా ఏకైక అజెండా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఓడించాలి. తన తండ్రి మరణానికి కారణమైన అవినాష్ రెడ్డి గారిని ఓడిస్తేనే తనకు న్యాయం జరిగినట్టు, తన తండ్రికి న్యాయం జరిగినట్టు. సో అతన్ని ఓడించండి, షర్మిల గారిని గెలిపించండి. షర్మిల గారిని ఎంపీగా చూడాలనేది తన తండ్రి కోరిక. షర్మిల గారికి ఎంపీ సీట్ ఇవ్వమని తన తండ్రి పోరాడారు కాబట్టి ఆ కోరిక మీరు తీర్చండి అనే వాదనతో సునీత గారు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. అంటే సునీత గారు, షర్మిల గారు ఇద్దరు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి సెంటిమెంట్తోనే జనంలోకి వెళ్తున్నారు. సో మరి కడప పార్లమెంటు పరిధిలో ప్రజలు ఏ విధంగా ఆహ్వానిస్తారు, ఎన్ని ఓట్లు వేస్తారు అనేది చూడాలి. యాక్చువల్లీ కడప పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఏమీ ఓట్ బ్యాంక్ లేదు. 2014లో 14,900 చిల్లర ఓట్లు వచ్చాయి. 2019లో 10,000 కూడా రాలేదు. సో ఇప్పుడు షర్మిల గారు పోటీ చేస్తున్నారు కాబట్టి వైఎస్ వివేకానంద రెడ్డి గారి సెంటిమెంట్ ఉంది కాబట్టి 1,00,00,000 వరకు ఓట్లు వస్తాయని అందరూ ఆశిస్తున్నారు. అయితే ఆ ఓట్లు కూడా వైసీపీ వ్యతిరేక ఓట్ల లేదంటే వైసీపీకి పడాల్సిన ఓట్ల అనేది కూడా అనుమానం. ఆ ఓట్లు వైసీపీ వ్యతిరేక ఓట్లయితే టీడీపీకి నష్టం. వైసీపీ వ్యతిరేక ఓట్లే కనుక షర్మిల గారికి పడితే టీడీపీకి పడాల్సిన ఓట్లు షర్మిల గారికి పడినట్టు, అప్పుడు టీడీపీకి నష్టం. లేదు ఒకవేళ వైఎస్ ఫ్యామిలీ ఓట్లే అయితే, వైసీపీ ఓట్లే అయితే అప్పుడు టీడీపీకి బెనిఫిట్, వైసీపీకి పెద్ద నష్టం, అవినాష్ రెడ్డి గారికి పెద్ద నష్టం. సో నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం అయితే మాత్రం షర్మిల గారికి 1,00,000 ఓట్లు పడితే అందులో 90,000 ఓట్లు వైసీపీ ఓట్లే పడతాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తక్కువే పడతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు, వైఎస్ ఫ్యామిలీ ఓట్లే షర్మిల గారికి ఎక్కువ పడతాయి అన్నమాట. సో వాళ్ళకి ఎన్ని ఓట్లు పడతాయని చూద్దాం. నా అంచనా అయితే 1,20,000 వరకు, అరౌండ్ 1,20,000 రావచ్చేమో ఓట్లు పోలవచ్చని నేనైతే అనుకుంటున్నా, యాజ్ అన్నావు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. సో కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి గారి మెజారిటీ కాస్త తగ్గుద్ది అని అయితే నేను అనుకుంటున్నా. సో ఈరోజు ఎన్నో తేదీ, ఏప్రిల్ 7వ తేదీ కదా. నేను చెప్తున్నా కడప పార్లమెంట్ పరిధిలో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే షర్మిల గారికి 1,20,000 నుంచి 1,40,000 వరకు ఓట్లు రావచ్చు. అవినాష్ రెడ్డి గారు గతంలో లాగా భారీ మెజారిటీతో కాకుండా ఒక 50 నుంచి 70,000 మెజారిటీతో గట్టెక్కుతారేమో అని అయితే అనిపిస్తోంది. సో అక్కడ ఇంకా క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, ఎలా ఉందనేది మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.